సైనికుడికి మెలకు అనేది ఖచ్చితంగా అవసరమైనది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంసోను గురించి మనందరికీ తెలిసిందే. సంసోను ఎలాంటి వాడు? సంసోను ఎలాంటి వాడు? మహాబలవంతుడే, కాదని ఎవరన్నారు? కానీ సంసోను తన తల్లి గర్భములో పిండముగా ఏర్పడడానికి ముందే దేవునికి నాజీరు చేయబడినవాడు. దేవుని స్తోత్రం. అంటే అతడు ఎవరు? దేవుని సంబంధి. తల్లి గర్భములో పిండముగా ఏర్పడడానికి ముందే నాజీరు చేయబడినవాడు కనుక అతను దేవుని సంబంధి. దేవుని సంబంధి ఏ సంబంధిగా మారిపోయాడు? జీవితంలో లోక సంబంధిగా మారిపోయాడు. లోక సంబంధిగా మారిపోయాడు కనుకనే తన బలాన్ని అతడు కోల్పోయాడు. మాట్లాడకుండా మాట్లాడాడు, తన శక్తిని కోల్పోయాడు. చివరికి ఏమయ్యాడు? అతను గుడ్డివాడిగా మరణించాల్సిన దుస్థితి అతని జీవితంలో ఎందుకు వచ్చిందంటే, లోకములు అతడు కలిసిపోయాడు. తన యొక్క జీవిత లక్ష్యాన్ని మర్చిపోయాడు. నీ క్రైస్తవ జీవితం, నా క్రైస్తవ జీవితం కూడా అంతే. నీవు ఎప్పుడైతే దేవుని మర్చిపోతావో, నేను ఎప్పుడైతే దేవుని మర్చిపోతానో, మనం కూడా లోకంలో కలిసిపోతాం. కానీ పౌలు గారు అలాగూ మాట్లాడలేదు. నీ క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెము లాంటిది, ఓపికతో పరిగెట్టాలి. దేవుని స్తోత్రం. ఉదాహరణకు, కుటుంబాన్ని పోషిస్తున్న మీ అందరికీ తెలిసిన విషయమే, కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉంటాయి, కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉంటాయి, కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, కుటుంబంలో ఎన్ని అవమానాలు ఉంటాయి. ఇవన్నీ మీకు చెప్పనవసరం లేదు, మీరందరూ కూడా అనుభవజ్ఞులే. కానీ మీరు అలాగని కష్టం వచ్చిందని, అవమానం వచ్చిందని, నష్టం వచ్చిందని కుటుంబాన్ని విడిచిపెడుతూ ఉన్నారా? యజమానుడిగా, యజమానురాలుగా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, బలము ఉన్నా లేకపోయినా ఏం చేస్తూ ఉన్నావు? కుటుంబం కొరకు కష్టపడుతూ ఉన్నావు. ఎందుకని? ఇది నీ బాధ్యత. ఈనాడు దేవుడు కూడా నీకు ఒక బాధ్యత ఇస్తూ ఉన్నాడు. ఏమిటనంటే, నీ యొక్క క్రైస్తవ జీవితం పరుగు పందెంలో పరలోక రాజ్యము చేరే పట్టుదలతో పరిగెత్తాలి. దేవుని స్తోత్రం. నీకు దేవుడిచ్చిన గమ్యం అదే, నీకు దేవుడు ఏర్పరిచిన ముగింపు దశ అదే. ఏమిటా ముగింపు అంటే, పరలోక రాజ్యం చేరాలని ఆత్మ. మరి ఈ పరలోక రాజ్యం చేరే ఈ క్రైస్తవ జీవితంలో ఎలాగూ పరిగెడుతూ ఉన్నావు? ఎలాగూ ప్రయాణం చేస్తూ ఉన్నావు? దేవుని మీద ఆనుకొని ప్రయాణం చేస్తూ ఉన్నావా? దేవుని మీద భారం వేసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నావా? దేవుని దయ కొరకు కనిపెట్టుకుంటూ ప్రయాణం చేయించు ఉన్నావా? ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాగూ అనేక విషయాలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మాట్లాడవచ్చు. పరాయి దేశంలో వారి ముగ్గురు జీవితాల్లో కలిగిన ఆ యొక్క సమస్య ఏమిటి? పరాయి దేశంలో బానిసలుగా ఉన్న ముగ్గురు జీవితాల్లో కలిగిన శోధన ఏమిటి? రాజాజ్ఞ పాటించాలి. పాటించకపోతే అగ్నిగుండంలో ఎవరు వాళ్ళు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. పరాయి దేశంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, స్వాతంత్రం లేని స్థితిలో ఉన్నారు, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అటువంటి వారి జీవితాల్లో ఒక సమస్య వచ్చింది. రాజు చెప్పినట్టుగా చేయకపోతే అగ్నిగుండంలో పడవేయాలి. మరి ముగ్గురు ఏం చేశారు? ఎవరి కొరకు ఆన పెట్టుకున్నారు? ఎవరిని ఆశ్రయదుర్గముగా చేసుకున్నారు? ఎవరి మీద ఆధారపడ్డారు? వాళ్ళంటే దేవుని మీద, సృష్టికర్త పైన ఆధారపడ్డారు. కనుకనే అగ్నిగుండంలో నుండి కూడా వారు రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం. నీ క్రైస్తవ జీవితంలో అగ్నిగుండము లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. అంతకంటే భయంకరమైన శోధనలు గల వస్తూ ఉన్నాయేమో. వాటి నుండి విడుదల లేక, విమోచన లేక, కన్నీరు కారుస్తూ విలపిస్తూ విశ్వాస జీవితం జారిపోతూ ఉన్నావేమో అనేక సార్లు. ప్రియ సహోదరి ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేవునికి మాట ఇస్తూ ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడంటూ ఉన్నాడు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను దేవుని స్తోత్రం. ఆ ముగ్గురిని కూడా విడిచిపోలేదు. వారి నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయలేదు. కాబట్టి ప్రియ సహోదరి, ఈ విశ్వాస ప్రయాణములో ఎన్నో 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 అడ్డంకులు కలిగిస్తూ ఉంటాడు అపవాది. వాటి నుండి మనము బయటపడాలి అంటే
మన క్రైస్తవ జీవితం జయకర్మగా ఉండాలి అంటే, మన క్రైస్తవ జీవితం మహిమకర్మగా ఉండాలంటే మనం ఎవరిపైన ఆధారపడి జీవించాలి? ఎవరి దయ కొరకు కనిపెట్టాలి? దేవుని దయ కొరకు కనిపెట్టాలి. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 26, 27 వచనాలు చదివినట్లయితే, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమును అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సాహముతో మరలవలెనని యోదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషువపాతు సాగి వెళ్ళిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు అదే 20వ అధ్యాయము 1వ వచనం చదివితే